అండి ఈ వీడియోలో ఇలాంటి హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నప్పుడు మనం నార్మల్ గా ఈ షేప్ తిరిగే దగ్గర చిన్న ప్యాచ్ అనేది పెట్టుకుంటాం కదా, అలా కాకుండా చూడండి హ్యాండ్ కి చుట్టూ కూడా వి షేప్ చుట్టూ కూడా ఇలా బీడ్స్ అనేది స్టిచ్ చేసుకుంటే న్యూ లుక్ అనేది వస్తుందండి. ఇలా ఎవరైనా ట్రై చేశారా? చేస్తుంటే కామెంట్ చేయండి. ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఆ షేప్ చుట్టూ కూడా మనము హెమ్మింగ్ నీడిల్ కి దారం అనేది ఎక్కించుకొని మనకి ఎంతెంత వెడల్పులో కావాలో పూసలు అనేది కుట్టుకుంటూ రావాలండి. నాకు ఇక్కడ సిల్వర్ కలర్ వచ్చింది కాబట్టి నేను ముత్యాల లాగా ఉంటాయి కదండి వైట్ కలర్ బీడ్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. మీకు గోల్డ్ కలర్ వచ్చి ఉంటే గోల్డ్ కలర్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే శారీకి మ్యాచింగ్ కలర్ ఉన్న శారీకి మ్యాచింగ్ కలర్ అయితే తీసుకోవచ్చు అండి. నా దగ్గర ఆరెంజ్ కలర్ అయితే లేదు, గ్రీన్ అయితే ఉంది, కానీ గ్రీన్ స్టిచ్ చేస్తే కనిపించదని ఇలా వైట్ కలర్ పూసలు అయితే స్టిచ్ చేస్తున్నానండి. మనకు 1/2 ఇంచ్ వెడల్పుతో కావాలంటే 1/2 ఇంచ్ వెడల్పుతో, లేకపోతే 1 ఇంచ్ వెడల్పుతో కావాలి అంటే 1 ఇంచ్ వెడల్పుతో ఇలా ఈ షేప్ చుట్టూ కూడా కుట్టుకుంటూ వచ్చినట్లయితే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుందండి హ్యాండ్స్కి. మనం ఎప్పుడు కూడా నార్మల్గా ఆ షేప్ వి షేప్ తిరిగే దగ్గర పెద్ద ప్యాచ్ లాంటిది పెట్టుకుంటాము. ఇలా బీడ్స్ స్టిచ్ చేసుకున్నా కూడా చూడడానికి అందంగా ఉంటుందండి. ఇలా షేప్ చుట్టూ కూడా నీట్గా కుట్టుకుంటూ వచ్చినట్లయితే మనకి పూసలు కుట్టుకోవడం రెడీ అయిపోతుంది. వెనక్కి తిప్పి లాస్ట్లో నీట్గా ముడి అనేది వేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.